నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు ఐటీటీపీ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ గారు. నమస్తే సార్. నమస్తే అండి శాస్త్ర గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. ఓకే. సో ఈ రెడ్ ఫైల్ అని ఏంటి సార్? అంటే యాక్చువల్ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది కదా. అవును. సో ఏంటి అసలు ఎగ్జాక్ట్గా దాని గురించి చెప్పరా? ఈ రెడ్ డైరీ అనమాట. రెడ్ డైరీ అంటే ఎట్లా అంటే లోకేష్ అన్న గారు కుప్పం నుంచి ఎప్పుడు ఇవి విజయనగరం అంతవరకు ట్రావెల్ చేశారు, అంటే లైక్ పాదయాత్ర చేశారు. దాంట్లో ఏమేమి అవినీతి జరిగింది, ఏ అధికారులు వచ్చి ప్రజలకు హింసించారు, అంటే ఏమేమి అరాచకాలు జరిగినాయి, ఎట్లా దోపిడీ జరిగింది, ఏదన్నా మీకు ఇసుక కానివ్వండి, ఆ కొండలు కొట్టి అవి, లేకపోతే మైన్లలో ఎటువంటిది వీళ్ళు లాస్ చేశారు, లేక ప్రజలకు ఎంత మోసం చేశారు, ఈ లిక్కర్ దీనివల్ల. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎంతమంది జనాలు చనిపోయారు, దీనికి సహకరించినటువంటి పోలీస్ అధికారులు కానివ్వండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, మీ ప్రభుత్వ యంత్రాంగం, వీళ్ళంతా ఎవరెవరు అవినీతి పాల్పడ్డారో వాళ్ళ డేటా అయితే ఖచ్చితంగా ఎవరెవరు ఇబ్బందులు కలిగిస్తున్నారో ప్రజలకు ఆ డేటా వచ్చి ఆ రెడ్ డైరీలో ఉంది. ఈ రెడ్ డైరీ ఏం చేశారంటే పూర్తిగా ప్రతి ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో ఏమేమి ఉంది, ఎవరు చేశారని చెప్పి అదంతా పొందుపరిచి ఇవి లోకేష్ గారి యొక్క అంతిమంగా మీటింగ్లో సార్కు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. ఇవి ఇచ్చిన తర్వాత దాంట్లో ఏం చెప్పారంటే గవర్నమెంట్ రేపు మనది వచ్చిన తర్వాత దీనిలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు కానివ్వండి, ఏదన్నా స్కాములు జరిగిన అవినీతి జరిగితే దీనిపైన సమగ్ర విచారణ, అంటే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి వాళ్ళకు సరైన శిక్ష పడేటట్టుగా అవన్నీ చేయాలని చెప్పి కోరారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇవి ఇట్లుంటే ఇవి వాళ్ళకి ఇవ్వకుండానే, అంటే లైక్ సార్కి అందజేసిన తర్వాత మళ్ళీ సిఐడి వీళ్ళు వచ్చి మళ్ళీ కేసు పెట్టారు. అన్నకు లోకేష్ అన్న గారికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారంటే ఇది యొక్క వీళ్ళ పోలీస్ అధికారులు కానివ్వండి, లేకపోతే వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ను అంటే బూస్ట్ చేయడానికో, లేదు ఇంకా ఏమీ కాదు, ఇంకా వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నాం, మీరు ధైర్యంగా ఉండండి, వచ్చేది మాది ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళకు భయం పుట్టుకునింది అనమాట. ఇంతకుముందు 175 అన్నారు, ఖచ్చితంగా మనదే అన్నారు, నెక్స్ట్ ప్రభుత్వం అన్నారు. ఇప్పుడు చూసారంటే ఇప్పుడు ఒక అంబటి రాంబాబు కానివ్వండి, లేకపోతే అనిల్ యాదవ్, రోజా, ఇట్లాంటి ఎవరెవరు గందరగోళం సృష్టిస్తున్నారో, అంటే లైక్ ఎంత దూషణంగా అంటే జనాలను ఎట్లా ఇబ్బంది కలిగించారు, ప్లస్ ఇంకొకటి చాలా ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేసి జనాలను ప్లస్ అపోజిషన్ కూడా ఎంత ఇబ్బంది కలిగజేశారో అవన్నీ చూసిన వెంటనే ఇంకా వీళ్ళకు అర్థమైపోయింది వైసీపీ రాదు. సో అందుకోసం వాళ్ళకు మార్చి ఇప్పుడు మనము ఇట్లాంటి వాళ్ళు ఎవరెవరు ఇట్లాంటి నోరు జారీ ఇట్లాంటి మాటలు మాట్లాడి వీళ్ళకు తీసేసాము. ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీలో కూడా వాళ్ళకు వ్యతిరేకత వచ్చేసింది. సో ఏదేదో చేస్తున్నాడు, కానీ జనాలు అది నమ్మే పరిస్థితిలో లేరు. దాని తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేది టీడీపీ ప్రభుత్వం, దాని తర్వాత ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతాయి. ఇదండి జస్ట్ రెడ్ డైరీ యొక్క దీని సారాంశం అయితే ఓకే, అర్థమైంది. కాకపోతే అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది వీళ్ళు ఏ రోజైతే లోకేష్ అన్న గారి ఇది మీటింగ్ అవి చేసి అంటే ఇవి స్టాప్ చేశారు పాదయాత్ర, అప్పుడు ఇమీడియట్గా వితిన్ 1 week నోటీస్ అయితే సర్వ్ చేశారండి. 1 weekలోనే చేసి అదే జరుగుతుంది. ఇంకా చూడాలి కోర్టు మళ్ళీ వీళ్ళకు ఏం చెప్తుందో, మళ్ళీ మొట్టికాయలు వేస్తుందో ఏమో చూడాలి వైసీపీ. ఎందుకంటే మీరు గత 5 years రూల్ చూసారంటే దేంట్లో ఉన్నా కూడా, ఏ డెసిషన్లో ఉన్నా కూడా కోర్టు ఇంటర్ఫియర్ చేసి మీరు చాలా తప్పులు చేస్తున్నారు ఇవన్నీ చెప్పి ఇంటర్ఫియర్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. సో దీని మీద కూడా ఖచ్చితంగా కోర్టు ఏదో ఒకటి స్పందిస్తుంది. అది మనకు దాంట్లో ఖచ్చితంగా మనకు రిలీఫ్ దొరుకుతుంది అని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఓకే. సో రెడ్ డైరీ వల్ల చాలా అవినీతి అయితే బయటకు వచ్చే అవకాశాలు ఉందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు కేవలం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల గురించే ఉంటుందా, లేకపోతే ఏపీలో జరుగుతున్న అందరి గురించి కూడా ఉంటుందా అందులో? ఒకటి మెయిన్గా ఇప్పుడు గవర్నమెంట్ ఉండేది వైసీపీ గవర్నమెంట్ కదండి.
ఇంకా మోస్ట్లీ ఇంకా వాళ్ళే ఉంటారు ఎవరు సహకరించారో. ఏదో ఇన్ కేస్ ఎవరన్నా ఇండిపెండెంట్గా వేరే వాళ్ళు ఏదైనా వాళ్ళకు సహకరించి ఉండొచ్చు, వాళ్ళ పేరు కూడా ఉండొచ్చు, దాంట్లో ఏముంది. ప్రభుత్వ అధికారులతో పాటు బయట వాళ్ళు ఇంకెవరైనా బయట ఉండొచ్చు. వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇష్యూ చేశారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేశారు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు తప్పించుకోవడానికి ఎవరో అనవసరంగా ఒక అమాయకుడిని బలి చేసింటారు. ఆ టైంలో అతని పేరు రావాల్సిందే కదా, అది జనరల్ కూడా అది వర్తిస్తుంది కదా. అతను ఫైనలీ ఏం చేసింటాడు, ఏ అధికార పార్టీ వానికేమో డబ్బులు ఇచ్చుకుని ఉంటాడు. అది ఎవరైనా కూడా ఇట్లాంటి జరిగినా కూడా ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక్కరి మీద ఇది టార్గెట్ అని కాదు, ఎవరు తప్పులు జరిగినా ఏ ఫలానా వాళ్ళ పేరు వస్తే ఖచ్చితంగా అతని పైన కూడా యాక్షన్ తీసుకుంటారు, దాంట్లో ఏముంది. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ.